నమస్కారం. వెల్కమ్ టు బాడీ మైండ్ అండ్ సోల్. యాక్సిడెంట్ కారణంగా శారీరకంగా మానసికంగా విపరీతమైన భయాందోళనలకు లోనై అందులో నుంచి బయటపడలేకపోవడమే ట్రామా. అనుకోకుండా అకస్మాత్తుగా ప్రమాదం జరిగినప్పుడు దాని తాలూకు జ్ఞాపకాలు మనసులో గట్టిగా నాటుకుపోతాయి. శారీరకంగా గాయాలు చిన్నవైనా పెద్దవైనా మానసికంగా మాత్రం మనసుపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ ట్రామా నుంచి బయటపడడానికి కొన్నేళ్లు కూడా పట్టొచ్చు. ట్రామాకు గురైన కొత్తలో మాత్రం దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఉన్నట్టుండి చికిత్స చేసి దీన్ని నయం చేయడానికి సాధ్యపడదు. ట్రామా గురించిన ఎన్నో ఆసక్తికర వివరాలు తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్ చింతపంటి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మామూలుగా ట్రామా అంటే ఏంటండి? అలాగే యాక్సిడెంట్ కారణంగా జరిగిన దాడులు ట్రామాకు గురవుతాయా? అలాగే శారీరకంగా మానసికంగా అలాంటి దాడులు కూడా ట్రామాకు గురవుతాయా? సో ట్రామా అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలనుకుంటే జీవికి ఎప్పుడైతే నొప్పి కలిగేటువంటిది మానసికంగా కూడా ట్రామా కలగొచ్చును. ఉదాహరణకి దగ్గర బంధువు ప్రేమించేటువంటి వ్యక్తి చిన్నతనంలోనే పోవడం, యాక్సిడెంట్ ని చూడటం, ఎవరన్నా చచ్చిపోతా ఉంటే చూడటము, తద్వారా కలిగేటువంటి మానసిక సంక్షోభం ఏదైతే ఉంటుందో అది కూడా ట్రామానే. సో ట్రామా విపరీతమైనటువంటి అంటే వైడ్ రేంజ్ అయినటువంటిది ఉంటుంది. చిన్న దెబ్బ నుంచి పెద్ద దెబ్బ వరకు ట్రామా కావచ్చును. మానసికమైనటువంటి ఒత్తిడి చిన్న దాని దగ్గర నుంచి అంటే ఎగ్జామ్ ఫెయిల్ అవడం దగ్గర నుంచి ఎవరైనా దగ్గర వాళ్ళు పోవటం, లేదంటే యాక్సిడెంట్ చూడటం, లేకపోతే ఎవరైనా తగలబడిపోతుంటే చూడటం, ఆ తీవ్రమైనటువంటి రేంజ్ ఏదన్నా ఉండొచ్చు. కానీ నార్మల్ గా అంటే క్లినికల్ ప్రక్రియలో మీరు అన్నారు కదా ట్రామాకి సంబంధించినటువంటి ఎప్పుడైతే క్యాటస్ట్రోఫిక్ ఈవెంట్, క్యాటస్ట్రోఫిక్ అంటే ప్రాణానికి హాని కలుగుతుందేమో అనేటువంటి పర్సెప్షన్ బయట వాళ్ళకి ఎట్లన్నా కనిపించుండొచ్చు. ఒక వ్యక్తి సడన్ గా ఒక లారీ పైనకి వచ్చేస్తుంది అనుకోండి, ప్రాణం పోతుందేమో అని భయపడ్డాడు అనుకోండి, అది క్యాటస్ట్రోఫిక్. లేదంటే యాక్సిడెంట్ అవుతుంది, లేదు అంటే ఒక ఎర్త్ క్వేక్ వచ్చి పైనంతా అంటే ఒక బిల్డింగ్ పడిపోవటము, సునామీ లాంటివి రావటము, ఇట్లాంటివి ప్రకృతి వైపరీత్యాలకు కూడా భయపడిపోవడం అంటే ఎవరికైనా కావచ్చున్నది. సో వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు తద్వారా కలిగేటువంటి లక్షణాలు ఏమవుతుందంటే ఈ మొదటి రోజుల్లో ఇమ్మీడియట్ గా సాడ్నెస్, నా ప్రాణం పోతుంది, భయం, ఆందోళన అట్లాంటివి కలగటం. అంటే ట్రామా స్టార్ట్ అయిన కొత్తలో భయాలు, ఆందోళనలు ఉండొచ్చు. దాన్ని అక్యూట్ రెస్పాన్స్ అంటాం కదా. ఇప్పుడు ఉదాహరణకి మనకి కాలుకు దెబ్బ తగిలింది అనుకున్న రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో, అప్పుడు దానికి ఉండేటువంటి నొప్పి, భయము, ఆందోళన, ఎక్కడి నుంచి ఎక్కడున్నాము, ఉదాహరణకి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాము, విపరీతమైనటువంటి ఎవరన్నా ఎక్కడి నుంచి వచ్చేస్తారు, మళ్ళీ లారీ వస్తుందేమో, యాక్సిడెంట్ అవుతుందేమో, దగ్గర వాళ్ళు ఉండాలి, ఎప్పుడు గుండె దడదడగా కొట్టుకోవటము, చేతులు పట్టుకొని ఎవరన్నా ఉండాలి, ఈ అక్యూట్ రెస్పాన్స్ అంటాము. దాంతో పాటు ఏమంటే నా జీవితం ఇట్లా అయిపోయింది ఏంటా, ఎవరికి లేని ప్రాబ్లం నాకే వచ్చింది, ఇంతమంది ఇలా ఉండగా నేను ఒక్కదాన్ని ఎందుకు ఇలా బాధపడుతున్నాను, ఎస్ అంతమంది ఉండగా నాకే ఎందుకు కావాలి, దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, నేను ఏం తప్పు చేశానని నాకు ఇలా జరిగింది, నేను జన్మలో పాపం చేసుకుని ఉన్నానేమో అందుకనే ఇలా జరిగింది, ఇట్లాంటి రెస్పాన్స్ రావటం అది అక్యూట్ గా ఉంటుంది. అక్యూట్ గా జనరల్ గా 3 నెలల లోపల రిజాల్వ్ అయిపోతుంది. మళ్ళీ కాకుండా అంటే కొంతమందికి వైద్యం చేయాల్సి వస్తుంది, కొంతమందికి ఏం చేయకున్నా కానీ బాగైపోతారు. సో యాక్సిడెంట్ లో ట్రామాకి ఎక్స్పోజ్ అయినటువంటి ప్రతి వ్యక్తి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ గురి కావాలని లేదు. అదేవిధంగా అక్యూట్ అంటే స్ట్రెస్ రియాక్షన్, మనం అక్యూట్ ట్రామాటిక్ రియాక్షన్ ఏదైతే అన్నామో దానికి గురి కావాల్సిన అవసరం లేదు. అందులో కేవలం కొంత శాతం మంది, సో ఒక 6 నుంచి 10% మంది మట్టుకి తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతలకు గురవుతూ ఉంటారు. మీరు అన్నారు 6 నుంచి 10% మంది అని. అంటే మామూలుగా అందరికీ ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. మనం కూడా నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా పడిపోవచ్చు, లేదు చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు, మళ్ళీ 3 months లో తగ్గిపోతాయన్నారు, అది కామన్. అయితే కొంతమందిలో ఈ ట్రామా చాలా సీరియస్ గా అయిపోవడం, మాకేమో అయిపోతుంది అనే భయంతో ఉండిపోవడము, మనుషుల్లో కలవలేకపోవడము, చాలా డిస్టర్బ్డ్ గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఏమైనా ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ నేపథ్యం ఏమైనా కారణమై ఉంటుందా? ఎలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తుల్లో ఇలా ప్రాబ్లం సీరియస్ గా అవుతుందండి? దీనికి నిర్దిష్టమైనటువంటి మనస్తత్వం అంటే వీక్ గా ఉన్న వాళ్ళకి అవుతుంది, లేకపోతే కుటుంబంలో ఆందోళన గల చరిత్ర ఉన్న వాళ్ళకో, లేకపోతే డిప్రెషన్ హిస్టరీ ఉన్న వాళ్ళకో, లేకపోతే అట్లాంటి వాళ్ళకి అవుతుంది అనేది డేటా లేదు. ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అది ఎవరికన్నా కావచ్చు. ముఖ్యమైన లక్షణాలు ఏం చూస్తామంటే
హైపర్ విజిలెన్స్ అంటాం అనమాట. హైపర్ విజిలెన్స్ అని అంటే ఆందోళనతో పాటు ఎప్పుడు ఉలిక్కి పడేట్టుగా, అంటే చిన్నగా చీమ చెట్టుకు మనగానే ఉలిక్కి పడిపోతారు. అంటే యాంగ్జైటీ ఎక్కువగా ఉండదు. యాంగ్జైటీ అనే కాకుండా ఎక్కువ సతర్కంగా ఉంటారు అనమాట, ఎక్కువగా ఏమంటారు అలర్ట్ గా ఉంటారు, ప్రతి విషయానికి ఊరికే రియాక్ట్ అయిపోవడం, ఉలిక్కి పడతారు. ఉదాహరణకి అంతా బాగానే ఉంటుంది, సడన్ గా ఒక గిన్నె పడిపోతుంది, పడిపోగానే అంటే ఉలిక్కి పడడం. సో ఆ ఉలిక్కి పడేటువంటి తత్వము, దాంతోపాటు గతాన్ని, అంటే ఉదాహరణకి ట్రామాకి సంబంధించిన ఎటువంటి జ్ఞాపకాలు కలిగించేటువంటి విషయాలు ఏమన్నా ఉన్నా కానీ ఆ విషయాలు ఏమన్నా కనిపించగానే, ఉదాహరణకి లారీ యాక్సిడెంట్ అయిందనుకోండి, లారీ చప్పుడు వినగానే దాని నుంచి ఎలా తప్పించుకోవాలని కొంతమంది మంచం కింద దూరేస్తారు, కొంతమంది తలుపులన్నీ గట్టిగా వేసుకుంటారు. సినిమాలో కానీ ట్రామాకి గుర్తించేది, అంటే ఉదాహరణకి ఎవరైనా బిల్డింగ్ పై నుంచి పడ్డారనుకోండి, సో పెద్ద బిల్డింగ్ చూడగానే భయపడిపోవటం, సినిమాలో చూసినా భయపడిపోవటం, అలాంటి ఫొటోస్ చూసినా భయపడిపోవటం. సో ఎనీ రిమైండర్స్ వచ్చినప్పుడల్లా ఆందోళనకు గురవుతూ ఉంటారు. దెన్ కొంతమందికి ఇంకేమంటే ఈ ట్రామాకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్స్ అంటాం అనమాట. ఫ్లాష్ బ్యాక్స్ అని అంటే అదే రకమైనటువంటి కళలు రావటం, వాటి గురించే పదే పదే మాట్లాడటం. ఒకటేమో అవాయిడెన్స్ ఒకవైపు, ఇంకొక వైపు ఏమో ఆ స్కేర్ని, ఆ భయాన్ని తొలగించుకోవడానికి పదే పదే వాటి గురించే గుర్తు తెచ్చుకోవడం. అంటే చిన్నతనంలో కొంతమంది పిల్లలు చిన్నతనంలో తల్లిదండ్రులు ఎక్కువగా గొడవ చేసుకుంటూ ఉంటే, తర్వాత పెద్ద అయిన తర్వాత మాకు మ్యారేజ్ అయితే మేము కూడా ఇలాగే గొడవలు పడతామేమో, మ్యారేజ్ వద్దనుకునే పిల్లలు, అలాగే అబ్యూస్కి గురైన వాళ్ళు, వీళ్ళు ఎలాంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీటి నుంచి బయటపడడం ఎలా అండి? చిన్నతనంలో ఎప్పుడైతే అడ్వర్స్ ఈవెంట్స్కి, అంటే ఎవరికన్నా చెడు ఈవెంట్ జరగవచ్చును, ఎవరికన్నా బ్యాడ్ థింగ్స్ కావచ్చు, కానీ ఎప్పుడైతే కుటుంబం కోహెసివ్గా ఉంటుందో, తల్లి తండ్రి సఖ్యతగా ఉండి కుటుంబంలో ఒక ప్రేమపూరితమైనటువంటి వాతావరణం కలగజేసుకోగలిగితే చాలా మటుకు ట్రామాని హ్యాండిల్ చేయొచ్చును. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ఏమంటారంటే మదర్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అంటే చాలా సందర్భాల్లో ఎక్స్పెరిమెంట్స్లో ఏం చూస్తారని అంటే, బిడ్డకి తిండి ఎక్కడ దొరికినా కానీ కంఫర్ట్ ఇచ్చేటువంటి మదర్, బయట ఏమన్నా కష్టం ఉండనియండి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ వార్మ్త్ అంటాం కదా, అఫెక్షన్ వార్మ్త్ ఇచ్చే మదర్ ఉన్నప్పుడు ట్రామాకి సంబంధించినటువంటి రిపిటేటివ్ ఇది అయ్యేటువంటి అవకాశాలు తక్కువ. మనం ఇందాకే మాట్లాడుకున్నామండి, ప్రమాదాలు జరిగినప్పుడు మళ్ళీ జరుగుతాయేమో అన్న టెన్షన్ నుండి కొంతమంది ట్రామాలోకి వెళ్ళిపోతారు అని అనుకున్నాము. దానికి సంబంధించి మనకు ఒక మెయిల్ వచ్చింది, నేను అది చదివి వినిపిస్తానండి. రజని ఈ మెయిల్ మనకు పంపించారండి. 1 నెల క్రితం బైక్ పై వెళ్తుండగా చిన్న యాక్సిడెంట్ అయింది. దెబ్బలంతగా తగలకపోయినా అప్పటి నుంచి భయం వెంటాడుతోంది. 2 వీలర్ని బయటికి తీయాలంటే వణికిపోతున్నాను. దీనికి కారణం ఏంటి? చాలా చిన్న ప్రాబ్లం అండి ఇది. బైక్ పై నుంచి పడిన తర్వాత మళ్ళీ పడతామేమో అన్న భయము, లేకపోతే ఇంకెవరికన్నా హాని చేస్తామేమో అన్న భయం, ఇంకెవరికన్నా గుద్దేస్తామో, లేదు అంటే నా వెంట నా పిల్లలు ఉంటే ఏమైపోతుందా అనే భయం, ఇది చాలా సర్వసాధారణము. అయితే మీరు జరిగి నెల అయింది కాబట్టి చాలా తొందరగా నేనేమంటానంటే మళ్ళీ బైక్ ఎక్కండి, మళ్ళీ డ్రైవ్ చేయండి, తొందరగా రికవర్ అయ్యేటువంటి అవకాశం. సో జస్ట్ గో అండ్ ఫేస్ ఇట్. ఎప్పుడైతే మీరు దూరంగా పోతూ ఉంటారో, బైక్ తీయకుండా మీరు భయంగా ఆందోళనగా దూరం పోతూ ఉంటారో, ఇంకా వర్స్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏమంటానంటే మళ్ళీ గెట్ బ్యాక్ ఆన్ టు యువర్ బైక్, స్టార్ట్ డూయింగ్, అంటే మళ్ళీ బైక్ ఎక్కేసేయండి, మళ్ళీ సాధారణంగా ఎలా డ్రైవ్ చేస్తున్నారో అదే చేస్తూ ఉండండి. మీరు ఇమ్మీడియట్గా రికవర్ అవుతారు. ఏదో జరిగిపోతుందన్న ఆందోళన, మీరు ఏ బస్ కింద వస్తారో, లేదు అంటే ఇంకెవరినో గుద్దేస్తారో, ఇవంతా వద్దు. మీకు ఇంకా అంత ఎక్కువగా ఆందోళన ఉంటే ఒక 2 రోజులు ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళండి, మళ్ళీ కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. ఎందుకంటే ఈ టైం పెరుగుతున్నా కొద్దీ మళ్ళీ మీకు బైక్ ఎక్కడం కష్టం అవుతుంది. మామూలుగా ట్రామా అనే సిచ్యుయేషన్ నుంచి కౌన్సిలింగ్ తీసుకొని ఎలాగో బయటపడ్డారు అనుకోండి, బయటపడిన తర్వాత కూడా చాలామంది మళ్ళీ అవే గుర్తు చేసుకుంటూ మళ్ళీ ట్రామాలోకి వెళ్ళే సందర్భాలు ఉన్నాయని వింటూ ఉన్నాము. దీనికి సంబంధించి ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అసలు? అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, ట్రామా తర్వాత కలిగేటువంటి ఈ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, చాలా మట్టుకు 6 నెలల వైద్యం, 9 నెలల వైద్యం తర్వాత పూర్తిగా బాగా రికవర్ అయిపోతారు. అయితే కొంతమంది ఇండివిజువల్స్కి ఏమవుతుందనంటే, నేను రికవర్ అయినానో లేదో అని నమ్మకం కలగకపోవటము, రెండవది పూర్తిగా రికవర్ అయినాను కానీ మళ్ళీ వస్తుందేమో, యాంటిసిపేటరీ యాంగ్జైటీ, మళ్ళీ ఇది వస్తుందేమో, మళ్ళీ వస్తే అలా, నేను ఒక్కడనే ఉన్నప్పుడు వస్తుందేమో, లేదంటే నేను అమెరికాకు ప్రయాణం చేస్తున్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తే ఎట్లా ఉంటుంది, నాకు అక్కడ ఎవరు ఉండరు, నా భార్య పిల్లలు ఇక్కడ ఉన్నారు, నేను ఉద్యోగరీత్యా అక్కడికి పోతున్నాను, అయితే
ఉద్యోగం చేసుకోవచ్చా, దేశం వదిలి వెళ్ళొచ్చా, దూరంగా వెళ్ళొచ్చా, నేను కార్ డ్రైవ్ చేయొచ్చా, ఇది చేయొచ్చా, ఇట్లాంటి చాలా రకమైనటువంటి అపోహలు, ఆందోళనలు ఉన్నాయి. అంటే ఒకసారి ఆ సిచ్యుయేషన్ కి గురైన తర్వాత దాని తర్వాత నుంచి ఏ పని చేయాలన్న భయంగానే ఉంటుంది అనుకుంటా. అంటే ఏ చేయాలన్న ఆందోళన, అంటే ఇది ఆల్మోస్ట్ అంటే వేడి పాలతో పిల్లికి మూతిగా ఆలితే ఐస్ క్రీమ్ తిన్నా కానీ ఊదుకొని తింటుంది అన్నట్టుగా ప్రతి విషయానికి ఆందోళన పడతా ఉంటుంది. సో ఈ సందర్భాల్లో నేను ఏం చెప్పొచ్చేది ఏంటంటే, జరిగింది ఒక లెసన్, మైండ్ లెసన్ నేర్చుకుంటుంది, బాడీ లెసన్ నేర్చుకుంటుంది. ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం చాలా నెగ్లిజిబుల్. సో అది మళ్ళీ వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. నేనేమంటానంటే, మీరు పదే పదే ఇదే గురించి ఆలోచిస్తా టైం వేస్ట్ చేసుకోకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు మిగతావి పట్టించుకోకుండా నార్మల్ లైఫ్, నార్మలైజేషన్ ఇస్ ద కీ అంటాం అనమాట. ఒక పిల్లాడు నన్ను టీచర్ కొట్టినాడు, నేను స్కూల్కి పోను అని అంటే ఏం చేస్తాము? స్కూల్ పంపించకుండా ఉండం కదా. అలాంటివి కూడా చాలా వింటూనే ఉంటామండి. సో పిల్లల్లో కూడా ఇంత సివియర్ గా ఉంటుందండి. అయితే పిల్లాడిని ఇప్పుడు స్కూల్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినంత మాత్రం మనం స్కూల్ ఆపము. అదేవిధంగా జీవితంలో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందనేసి మనం జీవితాన్ని ఆపుకోలేము. అలా వేరే దారిలో పోవాల్సిన అవసరం లేదు. నార్మలైజ్ చేసుకోవటం, ఒక అనుభవాన్ని జీవితంలో ఎలా సమన్వయపరుచుకునేసి జీవితం ముందుకు పోవటం, ఉద్వేగభరితమైనటువంటి అనుభవాన్ని ఒక జ్ఞాపకంగా పెట్టుకుంటాం. సో యూ కన్వర్ట్ ఎ ట్రామాటిక్ ఈవెంట్ ఇంటూ ఎ మెమరీ. ఓకే. సో అది దానికి భావము, ఉద్వేగం ఉండదు. అప్పుడు ఒక జ్ఞాపకంగా మారినప్పుడు దానికి సంబంధించినటువంటి నొప్పి, బాధ, అనుభవము దాని నుంచి సెపరేట్ చేసిన తర్వాత అది ఒక జ్ఞాపకంగా మిగులుతుంది. ఎలా మిగులుతుంది? నా 4th క్లాస్లో మేము పిక్నిక్ పోయినాము, మేము పిక్నిక్ పోతే ఫోటో దిగినాము, అంత అలాగే ఉంటుంది. కానీ దానికి తగినటువంటి నొప్పి, బాధ అవన్నీ కూడా మర్చిపోవాలంటారు. అనుభవాన్ని సెపరేట్ చేస్తే అనుభవం పక్కన, జ్ఞాపకం పక్కన లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ప్రతిసారి నేను అనుభవాన్ని రీలీవ్ చేశాను అనుకోండి, ఆ ఉద్వేగాన్ని మళ్ళీ మళ్ళీ నేను చర్నం చేసుకుంటా పోతా ఉంటే లైఫ్ అదే పెయిన్ రిపీట్ ఉంటుంది. పెయిన్ రిపీట్ అవుతుంది. ప్రతిసారి కొత్త అనుభవాన్ని ప్రయత్నం చేసినప్పుడల్లా ఇది గుర్తొస్తుంది కదా. ఇట్ విల్ నాట్ లెట్ యు ఎక్స్పీరియన్స్ లైఫ్. దాంతో పాటు కొత్త అనుభవాలకి, కొత్త పుంతలకి, కొత్త ప్రయత్నాలకి అడ్డం పడుతుంది. సో అనుభవం నుంచి ఉద్వేగం తీసేస్తే ఒక జ్ఞాపకం లాగా మిగిలిపోతుంది ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. లెట్ ఇట్ లై దేర్, అది అక్కడ ఉంటుంది. మర్చిపోమన్నట్లేదు, మర్చిపోవడం కష్టం. ట్రామాటిక్ ఇవన్నీ ఒక పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు బట్టలు ఉంటాయి, ఏమంటారు, ఉతికిన తర్వాత బట్టలని మడత పెట్టి ఒక పక్కన పెడితే ఒక నీట్గా ఒక పక్కన ఉంటాయి. కుప్పగా ఉంటే ఇది ఎప్పుడు సర్తామని ఎప్పుడు సరిపోతుంది, ఎప్పుడు సర్తామని ఆలోచన. కానీ సర్ద పక్కన పెట్టేస్తే దాని గురించి ఆలోచన ఉండదు. మడత పెట్టేస్తే తక్కువ స్పేస్ తీసుకుంటుంది, రోజు అడ్డం రాదు, మన పని మనం చేసుకుంటూ ఉంటే కాళ్ళలో పడుతుంది. సో ఇది మెమరీ, ఉద్వేగం కూడా అలాంటిదే. మర్చి పక్కన పెట్టాలి అంటే, మర్చి ఒక పక్కన పెడితే డే టు డే ఇంటర్ఫియర్ కాకుండా ఉంటుంది. అయితే ఈ ట్రామాకు లోనైనప్పుడు మీరు అన్నారు 3 months లో తగ్గిపోవచ్చు, 9 months లో తగ్గిపోవచ్చు, కొన్నేళ్లు కూడా పట్టచ్చు అన్నారు. ఇది ఒక మానసిక రుగ్మత కాబట్టి దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందండి? నార్మల్గా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, PTSD అని అంటాం అనమాట. PTSD ఎప్పుడైతే 6 నెలలకు మించి ఉంటుందో అప్పుడు యాక్టివ్గా ట్రీట్మెంట్ చేయమని అంటాం అనమాట. 6 నెలలు దాటింది అని అంటే దీనికి అగ్రెసివ్గా ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటాం. అయితే తీవ్రంగా ఉన్నప్పుడు, ఉదాహరణకి అవాయిడెన్స్ అన్నాం, ఆ సిచ్యువేషన్స్ని, అవి గుర్తు తెచ్చేటువంటి విషయాల్ని పూర్తిగా అవాయిడ్ చేసి ఒక ఇంట్లో కూర్చునేసి బయటకు పోకుండా ఉన్నప్పుడు అగ్రెసివ్గా మందులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది చిన్న విషయానికి ఉలిక్కి పట్టడం, అంటే చెప్పాను కదా ఇంతకు ముందు, ఒక చిన్న గ్లాస్ పడినా కూడా ఓ గట్టిగా జరిగిపోయిందన్న, అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ దే రీలివ్ ద ట్రామా. యాక్సిడెంట్ లో ఉన్నది మొత్తం గుర్తొచ్చేస్తుంది. సో ఆ బాధ వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి మళ్ళీ నేమన్నా ఈ ఫ్లాష్ బ్యాక్స్ పదే పదే రాత్రి పడుకోగానే ఆ యాక్సిడెంట్ సీన్లన్నీ ఒక రీల్ లాగా మైండ్లో తిరగడం, లేకపోతే కళ్ళల్లోకి రావటం. మందుల రీత్యా ట్రీట్మెంట్లు చాలా ఉన్నాయి. వాటితో పాటు ట్రామా ఫోకస్ థెరపీ, అంటే ట్రామా కోసమంట స్పెషల్ అయినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియలు ఉన్నాయి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఒకటి అంటారు, అంటే మన ఆలోచన విధానాలని, మన ప్రవర్తనని మార్చుకోవడం ద్వారా బ్రెయిన్ ఎలా మార్చుకోవచ్చును అనేది అదొకటి. ఇంకొకటి, మనం జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేస్తా,
ఒక సపోర్ట్ ఉంది, మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అన్నటువంటి భద్రత ఫీలింగ్ కలిగినప్పుడు ఆ భయాందోళనలు తగ్గుతాయంట. వెన్ ద సొసైటీ జాయిన్స్ ఇన్ ఆర్ ఎప్పుడైతే ఇప్పుడు సునామీ వచ్చిన తర్వాత అందరూ షెల్టర్స్ లో పోయినారు, ఎక్కడెక్కడో పునరావాస కేంద్రాల్లో పోయినప్పుడు ఎప్పుడైతే ఆ అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది నాతో పాటు ఉన్నారు, నేను ఒక్కనే కాదు అన్నప్పుడు కూడాను పెయిన్ తక్కువ ఉంటుంది. అండ్ చిన్నప్పుడు జరిగేటువంటి ట్రామాస్ లో మనం మదర్ రోల్ గురించి చెప్పుకున్నాం. మదర్స్ ఫ్రమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ దిస్ థింగ్. ఎందుకంటే యాక్సిడెంట్ గురైన తర్వాత ఒక యంగ్ టీనేజ్ బాయ్ కానివ్వండి, లేదంటే 9 ఏళ్ల పిల్లాడే కానివ్వండి, ఎప్పుడైతే ట్రామాకు గురైనాక ఆర్ ఎనీ అదర్ బ్యాడ్ అబ్యూస్ అంటే సెక్షువల్ అబ్యూస్ కానీ ఇట్లాంటి ట్రామాకు గురైన తర్వాత మదర్స్ ఎంత కంటైన్ చేసుకుంటారో వాళ్ళ ఆందోళనని. వాళ్ళకు కూడా కష్టం అనిపిస్తుండొచ్చు వాళ్ళ బిడ్డలకి అయిందనేసి, కానీ అది హోల్డ్ చేసుకుని ఈ చైల్డ్ సెంటర్గా నా బాధ నా బిడ్డకైంది నాకైంది అనుకుండా వాళ్ళ ముందు బయటపడకుండా నా బిడ్డకి ఏం కష్టం వస్తుందో నేను నా బిడ్డను ఎలా సపోర్ట్ చేసుకుంటాను, మాకైంది మా కుటుంబానికి అయింది నాకైంది అనకుండా నా బిడ్డను నేను ఎట్లా సపోర్ట్ చేసుకుంటాను, నా చైల్డ్ని ఎట్లా సపోర్ట్ చేసుకుంటాను అనేటువంటి భావనతో ఎప్పుడు పోతారో మదర్స్ కంటైన్ చేసుకుంటే యాంగ్జైటీ, ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ చాలా తక్కువ ఉంటుంది. ప్రేక్షకుల నుంచి మనకు ఒక మెయిల్ వచ్చిందండి. యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ గురించి వైఫ్ రాశారు. నా భర్త పేరు రాజశేఖర్, 2 ఏళ్ల క్రితం తను షేర్స్లో బాగా లాస్ అయ్యారంట. సో ఆ సంఘటన నుంచి మర్చిపోలేకపోతున్నారు తను. తర్వాత నుంచి బిజినెస్ చేయాలన్నా ఏం చేయాలన్నా పదే అదే గుర్తొచ్చి మనీ లాస్ అవుతానేమో, ఏమైపోతుందో, ఫ్యామిలీ రోడ్డును పడుతుందేమో, ఈ భయంతో చాలా ఆందోళనగా మారిపోయి ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఏ మానసిక వైద్యుని సంప్రదించాలి, ఏం చేయాలి అనేది తెలియట్లేదు. ఫ్రెండ్స్ అందరూ కూడా మానసిక వైద్యుని సంప్రదిస్తే మీ పరిస్థితి నుంచి మీరు బయటపడొచ్చు అని సలహా ఇస్తున్నారు. ఇది నిజమేనా అని అడుగుతున్నారు. దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దానికి మందులు ఇవ్వటము, దాంతోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, కౌన్సిలింగ్ చేయడం ద్వారా చాలా మంది బెటర్ అవుతారు. అంటే ఆల్మోస్ట్ 90 to 95% రికవర్ అవుతారు. కంప్లీట్ రికవరీ ఉంటుంది. దే గో బ్యాక్ టు ఫుల్ టైమ్ వర్క్. సో నేనేమంటానంటే మీరు సైకాట్రిస్ట్ని కలవండి. ట్రామా నుంచి బయటపడాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? ట్రామా నుంచి బయటపడడానికి ఇదివరకు చెప్పినట్టుగా మెడిసిన్స్ తీసుకోవచ్చును. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో మందులు ఇస్తారు డాక్టర్ గారు, సైకాట్రిస్ట్ ట్రీట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో మందులతో పాటు కౌన్సిలింగ్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సైకలాజికల్ ట్రీట్మెంట్స్, దాంతో పాటు కాంబినేషన్గా సోషల్ ఇంటర్వెన్షన్స్, మనం అనుకున్నాం కుటుంబపరమైనటువంటి ఇంటర్వెన్షన్స్. ఎలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలవడము, గెట్ టుగెదర్స్ లాగా అరేంజ్ చేసుకోవడము, విహారయాత్రలకు వెళ్ళడం, ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయండి. మ్యూజిక్ వినటం కానివ్వండి, లేదు అని అంటే ఎక్స్పోజర్, ఉదాహరణకి ట్రామా జరిగినటువంటి స్థలాన్ని చూసి రావటం, అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ భయం గుర్తురాదు. ఎగ్జాక్ట్లీ, అది ఎక్స్పోజ్ అయిన తర్వాత మనకు ఆందోళన తగ్గిపోతుంది. అంటే ఇదంత సీరియస్ కాదు అన్నది, అంటే దానివల్ల అది వచ్చి నన్ను హార్మ్ చేయలేదు. ఉదాహరణకు ఒక ట్రక్ ఉందనుకోండి, కొంతమంది కాంట్రోఫోబిక్ బిహేవియర్స్లో వెళ్తారు. ట్రక్ వల్ల యాక్సిడెంట్ అయిన వాళ్ళు ట్రక్ నడిపించడం మొదలు పెడతారు ఎక్స్పోజర్ వల్ల. అంటే కొంతమంది గ్రేడెడ్గా ఎక్స్పోజ్ చేస్తాం, అంటే క్రమక్రమంగా ఆందోళన కలిగించేటువంటి ట్రామాటిక్ ఈవెంట్కి మళ్ళీ రీఎక్స్పోజ్ చేయటము. కొంతమందికి ఏమైనా సడన్గా ఫ్లడ్ చేయటం, తీసుకుని వెళ్ళి సడన్గా అక్కడ అట్లాంటి సీన్లో వేయటం. సో అది ఒక విధంగా హెల్ప్ చేస్తుంది. బట్ ఎంత రెడీగా ఉన్నాడు పేషెంట్, దాన్ని బట్టి వేరియస్ ట్రీట్మెంట్, ప్రతి వ్యక్తికి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్స్ టైలర్ చేయాల్సి వస్తుంది, ఆ విధంగా చేయాల్సి వస్తుంది. అంటే వారి మానసిక పరిస్థితిని బట్టి ఏది కావాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ ఎంత తీవ్రత ఉంది, ఎంత కాలంగా ఉంది జబ్బు, జీవితం పైన ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తూ ఉంది జబ్బు, దాన్ని బట్టేసి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చును. అండ్ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ ఉంది, బాగవుతారు. ఊరికే ఇంట్లో కూర్చొని సఫర్ కాకూడదు అనేది బిగ్గెస్ట్ ఇది ప్రాబ్లం, అది మెసేజ్ పోవాలి. అదే, ఇంట్లో కూర్చొని సఫర్ కాకూడదు అనే దానికి ఏంటంటే రోజు దాన్నే తలుచుకుని రోజువారీ పనులన్నీ డిస్టర్బ్ చేసుకోవడము, జాబ్కి వెళ్ళలేకపోవటము, ఇలాంటివి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ కాలమే దేన్నైనా మాన్పుతుంది అని కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా మానని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆఫీస్లో కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ ట్రామాకు గురైన వ్యక్తికి ఎలాంటి చేయూతనివ్వాలండి? ఫస్ట్ ఇదేంటంటే ఇది ప్రాబ్లం అని గుర్తించాలి, ఇది జబ్బు అని గుర్తించడం. 2, అన్ని జబ్బుల్లాగే దీనికి ఒక వైద్యం ఉంది, వైద్యంగా ట్రీట్మెంట్ ఉంది. అంటే అండ్ ప్రతిసారి మీరు వెళ్ళగానే డాక్టర్లు మత్తు మందులు ఇస్తారు, అలవాటు అయ్యే మందులు ఇస్తారు, షాక్ ట్రీట్మెంట్లు ఇస్తారు. ఈ కండిషన్ కి షాక్ ట్రీట్మెంట్లు ఇవ్వటం, మత్తు మందులు ఇవ్వటం అట్లా ఏం అవసరం ఉండదు. చిన్న మాత్రలు ఇస్తారు ఒకటి,
ఒకటో రెండో వేసుకోవడానికి ఉంటుంది, చిన్న టాబ్లెట్స్ వేసుకోవాలి. దాంతోపాటు కౌన్సిలింగ్ సాధారణంగా ఉంటుంది. బయోఫీడ్బ్యాక్ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంటుంది. బయోఫీడ్బ్యాక్ ఏంటంటే మైండ్ని కామ్ చేసేటువంటి వేవ్స్ ఉండేటువంటి పరిస్థితులు క్రియేట్ చేసేటువంటి ఫీడ్బ్యాక్ ట్రీట్మెంట్, విచ్ యూ కెన్ సీ విజువలైజ్ చేసుకుంటా ఇచ్చేయటము. యోగా ప్రాణాయామాల్లో కూడా కొన్ని ఇవి టెక్నిక్స్ ఉన్నాయంటే లోపలికి ఇంట్రాస్పెక్ట్ చేస్తాం, మైండ్ని శాంతపరిచేటువంటి పరిస్థితులు కలిగించేటువంటి యోగా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కాంబినేషన్ ద్వారా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. అదే లైఫ్ స్టైల్ని మార్చుకోవాలంటారు స్లోగా. ఇంకా ట్రామాకు గురైన వ్యక్తులకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు అంటే అందులో నుంచి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయటపడాలని అనుకునే వాళ్ళకి, అంటే వాళ్ళు బయటపడాలని అనుకోకపోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఇంటెన్షన్ ఉంటుందేమో. ప్రతి ఒక్కళ్ళు ట్రామాకు గురైనటువంటి వాళ్ళు PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఎవరైతే అనుభవిస్తుంటారో, బాధపడుతుంటారో ప్రతి ఒక్కరికి బయటకు రావాలనే ఉంటుంది. అండ్ ఇది పూర్తిగా ట్రీటబుల్ ఇల్నెస్. దీన్ని అనవసరంగా సఫర్ అయ్యేటువంటి అవసరమే లేదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు 2 వారాల లోపల ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేస్తారు. 6 వారాల లోపల ఆల్మోస్ట్ అంటే 60 to 70% రికవరీ కనిపిస్తుంది. సో 6 వారాల లోపల అంటే మీరు అనుభవించినటువంటి సంవత్సరంలో చూసుకుంటే 6 వారాల లోపల చాలా 60% రికవరీ కనిపించేటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే మందులు వాడండి, ఆ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, వేరే మిగతా టెక్నిక్స్ ఏదైతే చెప్తారో అవంతా ఫాలో అయితేను మీరు 6 months లోపల కంప్లీట్గా రికవర్ అవుతారు. కొంతమందికి ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఇది కంప్లీట్లీ ట్రీటబుల్ ఇల్నెస్. సో డోంట్ సఫర్ ఇన్ సైలెన్స్. ఓకే అండి, ట్రామా గురించి, అసలు ట్రామా ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఉపశమన మార్గాలేంటి, ఈ విషయాల్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మనసులో ఏ సంఘటన అయితే అలజడిని, ఆందోళనను కలిగిస్తుందో దాన్ని వీలైనంత వరకు పక్కన పెట్టడము, వాటి స్థానంలో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలుపుకోవడము, అలాగే బయటెళ్తే ఏదో ప్రమాదం జరిగిపోతుందేమో అని ఒంటరిగా కూర్చోకుండా జరిగిన ప్రమాదాన్ని పదే పదే తలుచుకుంటూ దాని గురించి డిప్రెస్ అయిపోతూ ట్రామాలోకి లోనవ్వకుండా పరిస్థితుల నుంచి బయటకు వచ్చి ఆనందంగా జీవించినప్పుడే ఎలాంటి సిచ్యుయేషన్ నుంచి అయినా ఈజీగా బయటపడగలము. మరో మంచి టాపిక్తో మళ్ళీ బాడీ మైండ్ అండ్ సోల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.